సార్థక్. సార్థక్, ఏ పాట పాడబోతున్నావు? సార్ అప్పుడో ఇప్పుడు ఎప్పుడు సార్? అప్పుడో ఇప్పుడో ఎప్పుడు, ఏ సినిమా? సార్ బొమ్మరిల్లు సార్. పాడిన వాళ్ళు? సార్ సిద్ధార్థ్. సిద్ధార్థ్ పాడారు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. రాసిన వాళ్ళు ఎవరు సార్? అనంత్ శ్రీరామ్ గారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్ సార్. పని నిససా గమ పనిని గరి గమ గారి సరి గరి సనిసా నిసా గరిసా నిసా రీనిప నిసా గరిసా పామ పామ గరిసా అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో వలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి It's something out there. It's something out there. తీపి కన్నా ఎంతో తీయనైనా తేనె ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి పని నిససా గారి సనిప గమ పనిని సాని తపమా గరి గమ గారి సరి గరి సనిసా It's something out there. It's something out there. నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే చాలా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే నాతోడే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి పని నిససా గారి సనిప గమ పనిని సాని తపమా గరి గమ గారి సరి గరి సనిసా సా సా. వావ్, నిజంగానే ఈ సీజన్ కొంచెం బాగా బ్రైట్గా ఉన్నట్టుగానే అనిపిస్తోంది నాకు. తెలుగు మాస్టర్ మైక్ పట్టుకున్నారు, ఆయనతో స్టార్ట్ చేద్దాం. పాట రాసింది ఎవరు? సార్ అనంత్ శ్రీరామ్ గారు సార్. అనంత్ శ్రీరామ్ గారు, తర్వాత కులశేఖర్ గారు కూడా రాశారు ఈ పాట. ఇద్దరు కలిసి రాశారు. ఓకే సార్. ఎవరేది రాశారో తెలియదు కానీ ఇద్దరు కలిసి రాశారు. చాలా బాగా పాడావు సార్థక్. థ్యాంక్ యూ సార్.
చాలా బాగా పాడావు. అసలు పాట ఎత్తుగడలోనే అందరిలో ఒక ఉత్సాహం, ఒక ఊపు, ఒక హుషారు వచ్చేసింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సినిమాలో సిద్ధార్థ్ గారు పాడారు, దాని తర్వాత ఇంత మధురంగా, ఇంత చక్కగా నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు ఈ పాట. థ్యాంక్ యూ సార్థక్ గొప్పగా ఉందనడం కంటే పాట చాలా సజీవంగా ఉంది, జీవం తొణికిసలాడుతుంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ చాలా సహజంగా పాడావు. సహజమే సత్యం, సత్యమే శివం, శివమే సుందరం. అద్భుతం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు. సార్థక్, సార్. వాట్ అ ప్రెజెంటేషన్. నువ్వు స్టార్ట్ చేయగానే చంద్రబోస్ గారు చెప్పినట్టు ఒక ఎనర్జీ, అది నీ చేతుల్లోనూ లేదు, మా చేతుల్లోనూ జరగాలది. అది జరిగింది. నువ్వు ఇప్పుడు ఈరోజు ఈ పాట ఎంపిక చేసుకుని ఇక్కడ పాడుతూ ఉంటే ఆ ఫస్ట్ నోట్, ఫస్ట్ లెటర్ నుంచేనే ఒక లైట్. ఇప్పుడు అంటే ఆ త్రో, నీ వాయిస్లో ఒక త్రో, రైట్ అమౌంట్ ఆఫ్ త్రో, రైట్ అమౌంట్ ఆఫ్ వాల్యుయేషన్, వెలాసిటీ, అంతా బ్యూటిఫుల్గా ఉండింది. అఫ్ కోర్స్ చరణంలో కొద్దిగా పిచ్చింగ్ వాస్ లిటిల్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది నాకు చరణంలో. కానీ పల్లవి, ప్రతిసారి పల్లవికు నువ్వు చరణం పాడి పల్లవికి వస్తే కానీ లేక ఓపెనింగ్ పల్లవి సూపర్బ్ రెండిషన్. అండ్ ఆ స్వరాలు కూడా అంతే, ఎంత ఆ స్వరస్థానాలు, అలాగే స్వరం పాడు చాలా బాగుండింది. పని నిససా పని నిససా పని నిససా గారి సని ప గమ పనిని గమ పనిని గమ పనిని సాని దపమ గరి గమ గారి సరి గరి సని సా పని నిససా గారి సని ప గమ పనిని. ఆ సా పాడడం చాలా కష్టం. సా ని సా, లాస్ట్ సా ఇస్ ఎ వెరీ డేంజరస్ నోట్. అది నువ్వు చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ వెరీ గుడ్ సార్థక్. ఇలా నువ్వు పాడుతూ ఉంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది నీకు. థ్యాంక్ యూ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సునీత గారు. సార్థక్, మ్యామ్. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ప్రూవ్ చేసుకున్నావు ఈ పాట పాడి ఈ రౌండ్లో. థ్యాంక్ యూ నీ వాయిస్లో ఒక త్రో ఉంది ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ నువ్వు ఒక పాటని సింప్లెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తే కూడా చాలా బాగుండేటటువంటి ఒక వెరీ యూనిక్ క్వాలిటీ నీ వాయిస్లో ఉంది. థ్యాంక్ యూ చాలా బిందాస్గా నుంచున్నావు, చక్కగా చాలా హ్యాపీగా పాడేశావు. థ్యాంక్ యూ మా అందరి చేత గట్టిగా చప్పట్లు కొట్టించేసావు. థ్యాంక్ యూ సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ నువ్వు ఇక్కడ ఉంటావు, చాలా సాధిస్తావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్థక్ సార్. సూపర్గా పాడారు, ఓకే ఫెంటాస్టిక్గా పాడారు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెల్ డన్. It's something out there. It's something out there. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. నాన్న సింగరేణి కాలరీస్లో అదే ఏవైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. అడుగులు పడుతుంటే ఎదనిలా తడుతుంటే నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా
చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటల పాడే తండ్రి కొడుకులు మేమే హే సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓ నాన్నా నీ మనసే వెన్నా పాట ఎంత గొప్పది నిజంగా. ముళ్ళ బాటలో నీవు నడిచావు. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? నీ మనసే అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. అమృతం కన్నా నా జీవితం ధన్యమైపోయింది సార్. తో మిన్నా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. మా నాన్న జేమ్స్ బాండు తనదంత ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇది 21వ సెంచరీ అంటే ఇల్లు పీకిటంటే నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. వందనం చేస్తున్నా. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర, ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.